ఏయ్, ఎందుకు పండుకున్నారా అందరూ? అరే బాడక అందరు నిద్రపోయినరా మన వదిలేసి. అరే అందరి ఇళ్ళు కడిపోయి ముగ్గేద్దాం పోరా, చదవరు ముగ్గేద్దాం పోరా. అరే నువ్వు పుల్లు దాగి ఉన్నావు, నేను దాగినా, వద్దురా. అయితే బలెత్తి పోదాంపా. ఫస్ట్ ఆ చంద్రమ్మ ఇంటికి అడయ్యాలి. ఏం చెప్పమంటారయ్యా, ఊరందరూ ఎవరో చాదపడి ముగ్గులేసినారు. కాదయ్యా, ఊరికి అరిష్టం పట్టుకుంది. అరిష్టం నిజంగా పట్టుకున్నదా ఊరికి? సరే తీయండి, అరిష్టం పట్టుకుంది కాబట్టి రేపు ఊరంతా బాగా చెప్పిద్దాని. అందరు ఉన్నారేంది? ఏమైంది అమ్మలాలా? పిల్లగా మీ ఇంటి ముందే లేదా చాదపడి ముగ్గు? ఊరికి అరిష్టం పట్టుకుంది, ఊరు చుట్టూరు తిరుగుతున్నారు. మా ఇంటి ముందు వేసిండ్రు కానీ వేసిండ్రు. అదే పిల్లగా ఇగో రేపు పూజారిని పిలిపిద్దాని, పూజారిని పిలిపించి అడిగిచ్చి మరేంది ఎట్లా అని అడిగి బాగా చేపిద్దాని ఊరిని. ఇంటింటికి 10,000 వేసుకుందాని, 10,000 వేసుకొని ఊరిని బాగా చేపించుకుందాని. ఎందుకంటే ఊరిని కాపాడుకోవడం మన ధర్మం. అంతేనయ్యా, మరి ఇంటింటికి 10,000 వేసుకుని ఊరిని బాగా చేపించుకుందాని. సరే రేపు నేను పూజారికి ఫోన్ చేసి మాట్లాడి కనుక్కుంటా. రేపు ఆడక లేవరా? ఏందిరా వారే రాత్రి నువ్వు చేసిన పనికి ఊరంతా అల్లకొల్లం అవుతుందిరా నాయన. నేనేం చేసిండ్రా? వారి వద్దు అంటే వెనకపోతివి, అంత చాదబడి ముగ్గులెత్తివి. పొద్దుగాల పంచాయతీ పెట్టినారు, 1,00,000 రూపాయలు అయితే అంట ఊరిని బాగు చేయనీకి. అరే వారి నేనేదో తాగిన మత్తులో వేస్తే దానికి 1,00,000 రూపాయలు తీయారా? ఏందనుకుంటున్నానో, ఈ రోజులల్లా ఎంత నిమ్మకాయ పడ్డా, కుంకుమ పడ్డా, పసుపు పడ్డా దానికి లక్షలు అయితేరా నాయనా. దానికి మించిన నువ్వేమో చాదబడి ముగ్గు వేసొత్తి ఊరంతా. ఊరికి అరిష్టం పట్టింది, బాగు చేపియాలంటారా? నేను అర్జెంటుగా స్వామీజీని అయిపోతారా, ఊరిని బాగు చేసి 1,00,000 రూపాయలు తీసుకుంటా. ఒకవర పాడక ఇప్పటి వరకు చేసిన ఘనకార్యం సరిపోక మళ్ళీ స్వామీజీ అయితేనాడు. స్వామీజీ మా ఇంటి ముందు కూడా వేసిరని చెప్పినా, నువ్వు కూడా చెప్పు మా ఇంటి ముందు ఎవరో వేసిరని చెప్పు. నడుతుందారా పంచాయతీ? నడుతూనే ఉంది. నేను అడిగి ఇటు వచ్చినా నీకు చెప్దానని. ఆగురా, నేను పోయి చూసొత్తా. ఇగో ఏడికి పోతుండ్రు చంద్రక్క? ఓ పిల్లగా, నీకు ముచ్చడితే లేదా? ఊరంతా చాదబడి చేసిండ్రు ఎవరో, ఇంటి ముందే లేదా ముగ్గు? వేసిండ్రు కానీ వేసిండ్రు. అడుగుతువేరా ఏందే లేనట్టు? లేదు గాని పంచాయతీ పెట్టిండ్రుగా, ఏమైందని కనుక్కోడానికి వస్తున్నా. ఓ పిల్లగా, ఈ 2 రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళ మాకు. చాదబడి చేసే వాళ్ళు తిరుగుతారు. నిమ్మకాయలు కూడా వేసిండ్రు ఇంటింటికి. నువ్వు జాగ్రత్తగా ఇంటికి 10,000 పెట్టుకుని ఊరంతా బాగా చేపియాలి. ఇంటికి 10,000 ఎందుకు చంద్రక్క? బాగా చేయించుకోవాలి ఊరంతా. చేయించుకున్న తత్తకి పండగ చేయాలంటే ఊరి మీద పండగ, అప్పుడు అరిష్టం అనేది పోతుందంట. అందుకు ఇంటింటికి 10,000 అయితే అని చెప్పిండ్రు. సరే చంద్రక్క, నేను కూడా 10,000 ఇత్తలే గాని. తాగి బజార్లో తిరిగారు. ఈ 2 రోజులు తిరగమాకండి, జాగ్రత్తగా ఎత్తండ్రా మరి. సరే పోండి. ఏంది నేను తాగి ముగ్గేసిన దానికి 10,000 అంటే ఊరి మీద పండగ అంటే ఇది ఎక్కడ గోసరా నాయనా? ఏంద్రిది? నా బట్ట వేసింది పట్టపగులు మా ఇంటి ముందు చాదబడి ముగ్గులు వేసిండ్రు. ఎవడాడు వేసినోడు రావాలి, ఇప్పుడు బయటికి రావాలి. నేను గజ్జి కుక్క దన్యాడుదంతా. ఓ అమలాలా, మా అమలాలా, పట్టపైటప్పుడు నా ఇంటి ముందు ముగ్గు వేసిండ్రే. ఓ అమలాలా, ఓ అమ్మో, చుట్టుపక్కల రండయ్యో. నేను ఊరికని పాపం చేసింది, పట్టపగులు నా ఇంటి ముందు ముగ్గేసిండ్రు. అమలాలా, పట్టపగులు నా ఇంటి ముందు ముగ్గేసిండ్రు. నేను ఊరికేం పాపం చేద్దునమ్మా. పెంటక్క ఏడవకు. లచ్చవక్క, ఇది రాత్రి ఫుల్లు తాగేసి పట్టపగులు ముగ్గేసిండ్రట్టు ముగ్గు రాత్రి ఇప్పుడే ఎత్తే. నువ్వు వరవ మాకే చంద్రి. పెంటక్క, ఇది ఇప్పుడు వేసింది కాదు, రాత్రి వేసింది. నీ ఇంటి ముందే కాదు ఊరంతా వేసిండ్రు ముగ్గులు. ఏంది? అవును పెంటక్క, నీ ఇంటి ముందే కాదు ఊరంతా వేసిండ్రు. మేమందరం పోయి ఆ చెట్టు కాడ కూర్చొని సర్పంచ్ తో మాట్లాడి వస్తున్నాం ఇప్పుడే. ఏమన్నారే మరే? ఊరికి అరిష్టం పట్టుకుందంట, ఊరంతా బాగు చేపియాలంట, ఊరి మీద పండగ చేయాలంట. ఇంటింటికి 10,000 వేసుకున్నారు. ఇక రేపో మాపో ఇక అందరికి తెలియజేసి బాగా చేపిద్దానని చెప్పిండు సర్పంచ్ గారు. అవునా? నేను ఇప్పుడు వేసిండ్రా నేను అనుకుంటుని. నైట్ ఎప్పుడో వేసిండ్రా? అందరి ఇళ్ళ వేసిండ్రా? అందరి ఇళ్ళ వేసిండ్రు. ఓ పెంటవా, ఈ 4 రోజుల ఇంట్లో నుంచి బయటకు వెళ్ళ మాకు. జర భద్రంగా ఉండు. సరే నేనేసింది ముగ్గు ఒక్కటే గారా? నిమ్మకాయలు వేసిండ్రు అంటారు ఇంద్ర ఇల్లు. ఏమనుకుంటున్నావు? ఆడోళ్ళు ఇంత చేస్తారు. అందుకే రా ఊరు జోలికి పోవద్దు, ఆడదాని జోలికి పోవద్దు అనేది. వీడియో ఎట్లుంది? మంచిగా ఉందా? సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మాకెంతో అవసరం. చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఎంతో తీసుకొస్తామండి. అంతవరకు సెలవు, బాయ్.